హాయ్ వ్యూవర్స్, చాలా ముఖ్యమైనటువంటి వీడియో. చాలా తక్కువ నిడివిలోనే ఇస్తాను, బట్ అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవన్ కళ్యాణ్కి అయితే పెను ప్రమాదం తప్పిదని నేనైతే అనుకుంటున్నా. ఐఎమ్ షూర్ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈ జిహాదీల టార్గెట్ ఇష్టం నాకు అనిపిస్తుంది. ఇంకా ఇది ఎవరు రివీల్ చేయలే. బహుశా పవన్ కళ్యాణ్కి చెప్పుండొచ్చు, సెక్యూరిటీ చెప్పుండొచ్చు, బయటకు మాత్రం రివీల్ చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక పోలీస్ కొడుకు సిరాజ్ అనేవాడు 2017 ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత జాబుల కోసం ట్రై చేస్తూ హైదరాబాద్లో కోచింగ్ తీసుకోరా, ఎస్ఐ అవరా అని పంపిస్తే ఏడుకొచ్చేవాడు. సమీర్ అనేవాడితో పరిచయం పెంచుకొని, వాడితో మహమ్మద్ అనే వరంగల్వాడితో పరిచయం పెంచుకొని, ఢిల్లీ ఉన్న బాదరవాడితో పరిచయాలు పెంచుకొని, ఆల్ హింద్ ఇత్తహైదుల్ ముస్లిం అని చెప్పేసి ఒక గ్రూప్ రెడీ చేసి, మ్యాజిక్ లాంతర్ అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఏకంగా ఒమన్లో ఉన్నటువంటి ఇమ్రాన్ వాడితో పరిచయాలు పెంచుకొని, సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ తీవ్రవాదులతో చర్చలు జరిపి, ముంబైలో ఉన్నటువంటి కొంతమంది పనికిమాలని యొక్క లైవ్ చెప్తారా స్పీచ్లు తక్కతోలు వాటికి వెళ్ళి ఇదైపోయి చివరికి ఏం చేశాడంటే ఏకంగా ఐఈడీలు అంటారు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు. బాక్స్ టిఫిన్ బాక్స్ లాంటిది పెట్టేస్తారు, ప్రెజర్ కుక్కర్ అన్నట్టు భయంకరంగా పేలుతాయి. అసలు అవి ఎక్స్ప్లోజన్ అన్నప్పుడు అసలు విస్ఫోటం ఘోరంగా ఉంటుంది. ఐఈడీలు ఇది తయారు చేయడం నేర్చుకున్నాడు. పరికరాలు ఇవన్నీ కాలన్నప్పుడు హైదరాబాద్ ఆర్డర్ పెడితే తేడా కొట్టింది అనుకున్నాడు. విజయనగరంలో ఆర్డర్ పెట్టాడు, వచ్చే వాడితో ఐఈడీ బొమ్మలు తయారు చేశాడు. ఇక అక్కడి నుంచి ఏం చేశాడు, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం వెళ్ళిపోయి అక్కడ అడవుల్లో ట్రై చేశాడు, ఐఈడీ బాంబే ట్రైల్ చేద్దాం. బాంబ్ బ్లాస్ట్ సక్సెస్. ఇక సమీర్కి చెప్పాడు, అరే హైదరాబాద్లో నీదిరా అండ్ విజయనగరంలో నేను తయారు చేశాను, బట్ ఏపీలో నేను చూసుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటనేది నాదిరా, పబ్లిక్నా లేదా పొలిటీషియన్స్నా టార్గెట్ చేయటం రెడీ చేసుకుందాం. వీలైతే ఇస్లాం సామ్రాజ్యం కోసం, అల్లా కోసం మానవ బొమ్మలు అయిపోదాం. అంటే ఏంటి, వీళ్ళని పేల్చేసుకుంటారు. ఇంకా వాళ్ళు చదివిన చదువులేంటి, తండ్రి పోలీస్ జాబ్ ఏంటి, ఈ ముండా కొడుకులు వచ్చేసి ఈ దేశంలో ఉంటూ ఈ నేల మీద ఉంటూ ఇక్కడ బతుకుతూ ఇస్లాం సామ్రాజ్యం చేస్తాడంట ఈ దేశాన్ని. ఎవడండి అసలు వీడు? ఇందా చెప్పనే ఆల్ హింద్ ఇత్తహైదుల్ ముస్లిం అని చెప్పేసి అది ఎందుకు పెట్టాడు వీడు? డాక్టర్ ఇస్సార్ అహ్మద్, తర్వాత జకీర్ నాయక్, యాకూబ్ జమాల్ అని చెప్పేసి వీళ్ళు ఏవైతే స్పీచ్లు చెప్తారో విని వీళ్ళు దానికి ఆకర్షితులైపోయి ప్రపంచమంతా ఇస్లామే ఉండాలి, ఇస్లాం మీద ముస్లిం మీద అసలు ఎవరు ద్రోహం ముస్లిం మీద అసలు ఎవరు దాడి చేయకూడదు, వాళ్ళు అసలు ఏమీ అనకూడదు, ముస్లింని ఏం చేసినా సరే సైలెంట్గా ఉండాలి, ఇక ముస్లిం ఆడవారు వేరే మతస్థులు పెళ్లి చేసుకోకూడదు, మనమే లవ్ జిహాద్ పేరుని పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇవన్నీ ఇదైపోయి ఈ మ్యాజిక్ లాంతర్ అనే గ్రూపులు ఇవన్నీ పెట్టాడు. ఎప్పుడైతే ఈ జ్యోతి మల్హోత్రా అనే పనికి మంది పట్టుబడిందో, ఐఏఎస్ కోసం ఒక హిందూ యువత ఈ రకం చేస్తే ఇక ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారేంటని చెప్పేసి మొత్తం జల్లెడు పడుతూ ఉంటే, వీడు గత 6 నెలల్లో 3 సార్లు సౌదీ అరేబియా వెళ్ళి వచ్చాడు. అండ్ మన నవంబర్లో ముంబైలో ఉన్నటువంటి ఒక లైవ్ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఉన్నాడు. వీడు దిల్షాను, ఇమ్రాను, సమీరు వీళ్ళంతా తర్వాత సిరాజ్ అటెండ్ అయ్యి వచ్చున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలో వెళ్ళి బాధల కాలం అని చెప్పి మన జనవరిలో వెళ్తే బాధలనే వెళ్ళాడు. ఇక దాంతో మరల విజయనగరం వచ్చాడు. వీడు ఆర్డర్ ఏం పెట్టాడు ఏంటని మొత్తం చూసి తేడాగమండి. ఎందుకని మంచి చెప్పేసి ఎన్ఐఏ 2 బృందాలుగా విడిపోయి వీడిని పట్టుకుంటే వీడి ఫోన్ డేటా చూస్తే అందులో మ్యాజిక్ లాంతర్ అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో ఏంటంటే ఈ సమీరు రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ టార్గెట్ మొత్తం ఏంటి, బొంబాయిలో బ్లాస్ట్లు, ఢిల్లీలో బ్లాస్ట్లు, హైదరాబాద్లో బ్లాస్ట్లు, విజయనగరంలో బ్లాస్ట్లు. ఈ ఐఈడీ వచ్చేసి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ వచ్చి వీడు తయారు చేస్తాడు, అప్పుడు వాళ్ళకి సప్లై చేస్తాడు. లేదా వీడు ఇక్కడ తయారు చేసి సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళి ఆడ తయారు చేసి వాళ్ళకి ఇప్పిస్తాడనమాట. అమ్మ బాబోయ్, ఏంటి అసలు ఎలా తయారయ్యారు, అసలు ఇంత భయంకరంగా ఉన్నారు ఏంట్రా? ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడండి క్లియర్గా, రోహింగ్యాలు మన దేశంలో ఉంటే ఎంత ప్రమాదకరమో గతంలో చూసాం. ఒక ముంబై పేలుళ్ళు కానీ, కోయంబత్తూరు పేలుళ్ళు కానీ, హైదరాబాద్ పేలుళ్ళు ఇవన్నీ కనుక మీరు క్రాస్ చెక్ చేసుకుంటా పోతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు సాయపడ్డారు. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే అక్రమంగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వచ్చేసి లవ్ జిహాద్ తప్ప వేరే ప్రపంచం వాళ్ళకి తెలియదు, సాడిస్టులు, టెర్రరిస్టులు. ఇప్పుడు ఈ రోహింగ్యాలు కూడా మన దేశంలోకి వచ్చి ఇక్కడ జనాల్లో కలిసిపోయి ఇక్కడ ఆధార్ కార్డులు ఆ కార్డులు ఇక్కడ పొందేసి ఈవెన్ మన పథకాలు లబ్ధి పొందుతూ మరలా మనల్ని సంపాదన చూస్తున్నట్టు ఎంత ఘోరం. అసలు వాళ్ళని ఏరివేలు వాళ్ళు ఉంచొద్దని చెప్పేసి అన్నాడు. ఇప్పటికే ఎన్ఐ మొత్తం జల్లెడబడుతూ ఉంది. ఇంకెంతమంది పట్టుబడతారు ఏంటో అర్థం కావట్లేదు. సో మీరైతే ఓ కంట కనిపెడుతూ ఉండండి. ముస్లిమ్స్ అయినా హిందువులని ఎవరైనా సరే ఎవరు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారో, ఎవరు పాకిస్తాన్ వేస్తే డబ్బులు కకృతిపడి ఇది చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు. బట్ బీ కేర్ఫుల్. దండం పెడుతున్నా ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో స్లీపర్ సెల్స్ ఉన్నా, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు ఉన్నా, అరే భారతదేశం పరమ పవిత్ర దేశం రా, ఎవరికి ఎప్పుడు ఈ అన్యాయం చేయలేదురా, దయచేసి మీకు నిజంగా ఈ దేశం ఇష్టం లేకపోతే వదిలి వెళ్ళిపోండిరా.
ఈ దేశంలో ఉంటూ ఇక్కడున్న అమాయకులు దయచేసి చంపొద్దురా. నిజమైనటువంటి ముస్లింలు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా చనిపోతారు అన్యాయంగా. మొత్తం వాడిని పట్టుకున్నారు, సమీర్ని పట్టుకున్నారు. ఈ సమీర్ వాళ్ళ అలియా ఆమెకు దండం పెడుతున్నా, మా తమ్ముడు సమీర్కి ఏం తెలియదు, వాడిని వదిలేయండి అని చెప్పి అంటది. ఎన్ఐ వాళ్ళు మొత్తం డేటా సేకరించి ఈ మ్యాజిక్ లాంతర్ అనే గ్రూపులోనే దొరికినటువంటి ఈ డేటా మొత్తం పరిశీలించాక వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా నాకైతే నిజం ఒక్కసారి షాక్. అసలు నేను ఇంత ఘోరంగా ఉన్నారు ఏంట్రా బాబు, ఏపీలో కూడా స్లీపర్ సెల్స్ అని. నిజంగా అండి ఘోరాతి ఘోరంగా జరిపోతారు టెర్రరిస్ట్ ముండా కొడుకులు అయితే. ఆ మత పిచ్చి ఏంటో మరి, ఆ దేవుడికి ఇటువంటి వాళ్ళని ఇంకా శిక్షించకుండా వదిలేస్తున్నాడు నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఏ మతమైనా సరే, ఏ దేవుడైనా సరే, ఆ మతంలో ఉన్నటువంటి శాడిస్టుల్ని, టెర్రరిస్టుల్ని, సైకులను కనుక చూడకుండా కనుక వదిలేస్తూ పోతే ఆయన దేవుడు కాదు, ఆయన వీళ్ళు అసలు మనుషులే కాదు. నేను ఏ దేవుడిని తక్కువ చేయట్లా. దేవుడు అనేవాడు ఒక్కడే నమ్ముతా. నా దృష్టిలో దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుడు నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళని కనుక వదిలేస్తే ఓకే. మతం పేరు చెప్తూ ఆ దేవుడి పేరు చెప్పి దుర్మార్గానికి పాల్పడుతుంటే వారిని ఎట్ట సైలెంట్గా వదిలేస్తున్నాడు ఆ దేవుడైనా. ఏదో ఒక రూపంలో పట్టుకోవాలి కదా అంటే, ఇప్పుడు ఎన్ఐ రూపంలో పట్టుకున్నారంటే మేబీ అదే ఉండొచ్చు, ఆ దేవుడే పట్టించుకొని ఉండొచ్చు.